దశాదిశ విజ్ఞానానికి స్వాగతం అండి. ఒక ఇంటికి ప్రహరీ గోడ ఇంతకుముందు ఆల్రెడీ విజిట్ చేసిన దానికి మనం కొన్ని సవరణలు చెప్పడం జరిగింది. వాటికి ప్రహరీ గోడకు సంబంధించి ముగ్గు పోసే కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. ఇవి నైరుతి భాగంలో ఇంటిని హద్దులు చేసుకొని ఇంటి కొలతల ప్రకారం మెట్నాకి సెట్ చేయడం అనేది జరిగింది. తర్వాత ప్రహరీ గోడలు అన్ని పాత గోడలు ఏవైతే ఉన్నాయో ఆ పాత గోడలు అన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసేసి టోటల్ ఇంటి చుట్టూ నీట్గా చేసేసి ఈ ఈశాన్యం తరుగుదల ఉన్న ప్లేస్ని ఈశాన్యం పెరిగేలాగా వాయువ్యాన్ని కొంచెం కట్ చేసి సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆగ్నేయ ప్రాచిలో ఉన్న ఇల్లు కాబట్టి ఇది ఈశాన్య మూల తిరగడం ద్వారా తూర్పు ఫేస్లోకి గేట్ పడేలాగా మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక 5 feet వదిలిపెట్టేసి గేట్కి 12 feet వదిలేసారు. దానికి సంబంధించిన స్కెచ్ అది. అండ్ నెక్స్ట్ ఇంటి లోపల వచ్చేసి లోపల భాగంలో వాయువ్యంలో ఉన్న దోషాలు వాటి సవరణ దాని ఇంటి మూలకు సమానంగా బాత్రూమ్ సెట్ చేసుకోవడానికి లోపలి రాకుండా ఉండేలాగా సెట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇంటి పారులో మాత్రమే బాత్రూమ్ రావాలని, ఇంటి పారు దాటి రాకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా దక్షిణ వైపు ఉన్నటువంటి నైరుతి గదిలో ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అవి చేయడం, ఏవి తీసేయాలో తీసేయమని చెప్పాను. ఆ డోర్ లోపల ఉన్న డోర్ని తీసేయాలని చెప్పి సరి చేయడం అనేది జరిగింది. సో ఇది మనం పాతది అన్నమాట, ఇంతకుముందు బ్యాక్ సైడ్ కానీ ఉన్నటువంటి వీడియో. సో ఇంటి ముందు ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ కట్టడం అన్నమాట. సో అండ్ నాకు ఈశాన్యంలో ఎత్తు పల్లాలు వాటి